ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనము. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తే మనందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. రక్షణ పొందాలనుకుంటున్నటువంటి చెరసాల నాయకునితో అపోస్తుడగు పౌలు మాట్లాడినటువంటి మాట. ఈరోజు చాలామంది రక్షణ పొందుకోలేని వారు చాలామంది ఉన్నారు. రక్షణ పొందుకున్నవారు ఉన్నారు, అయితే వారిలో నిర్లక్ష్యం. రక్షణ పొందుకోలేని వారు ఏం చేయాలంటే సత్యాన్ని నమ్మాలి. సత్యం ఎవరు అంటే యేసుక్రీస్తే సత్యం. అలాగే దేవుని వైపు చూడాలి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవించాలి. మూర్ఖులకు ఈ తరానికి వేరుగా జీవించాలి. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి. అంతము వరకు కూడా సహించాలి. అప్పుడు సదాకాలము యేసుక్రీస్తే మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకానికి యేసుక్రీస్తు తీర్పు తీర్చడానికి రాలేదు, క్షమించడానికి, రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. నేడు నీ జీవితం ఎలా ఉన్నా సరే యేసు వైపు చూడు, యేసునందు విశ్వాసం ఉంచు, యేసునందు నిరీక్షణ ఉంచు. అప్పుడు నీవు, నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. ఎందుకంటే నిన్ను రక్షించాలనే ఆయన పరమును వీడి ఈ లోకానికి రిక్తునిగా వచ్చాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.